అన్నయ్య రిండి తాతారా? చిచి ఆ దరిద్రాన్ని నేను ముట్టను, బూస్ట్ తాగుదాను. తాగండి. ఇలా బయట పెళ్లి చూపులు ఏమిట్రా దద్దోజనం కదమా. ఒరే అన్నయ్య నసబెట్టకు. అసలే వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో తెలియక టెన్షన్ పడుతున్నాను ఇక్కడ. అయినా నాన్నగారి పనసపొట్టు ఐడియాలు కాకపోతే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగలంటారు తెలుసా. మీకు కక్కొస్తే పక్కెళ్ళి గక్కండి, నన్ను తినకండి. ఉపమానాలు తెలీదు, సాఫ్ట్వేర్ కుంక. ఇంతకీ అక్క చెల్లెలు ఎక్కడరా? నాన్నగారేమో మీకోసమే పుట్టారంటారు, వాళ్ళేమో ఇంకా వచ్చి చావలేదు, అక్కడేమో పొంగనాలు మాడిపోతున్నాయి. అయినా ఇలా అందరిలో కలవాలంటే ప్రైవసీ ఉండదు. తను వచ్చాకే రెస్టారెంట్ బ్యాక్ సైడ్కి వెళ్ళి మాట్లాడరా అన్నయ్య, నేను ఇక్కడే మాట్లాడతా. ఇంతకీ మీ వదిన్ని గుర్తుపట్టడం ఎలాగరా? అక్క ఎప్పుడు చీరలో ఉంటుందంట, చెల్లి మాత్రం ట్రెండీగా ఉంటుందంట. అఘోరించవలే, ఆ దరిద్రాన్ని తాగి తగలడు. తాగుతున్నాను. నువ్వేంటి నా సారీ కట్టుకున్నావు? అంటే పెళ్లి చూపులు కదా, కొంచెం పద్ధతిగా ఉంటుందని. అయినా మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకొని బోర్ కొట్టేసింది అక్క. సరే నీ కుర్తీ ఎలా ఉంటే నేను అక్క, బ్రదర్స్కి సిస్టర్స్ అంటే ఆక్వర్డ్ ఉండదా? అదేం లేదే, ఇదంతా త్రేతాయుగం నుండే స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ రాముని తీసుకో, వాళ్ళు నలుగురు అన్న తమ్ముడు. సీతను తీసుకో, వాళ్ళు నలుగురు అక్క చెల్లి. వాళ్ళే చేసుకోలేదా? ఆపవే బాబు, కొంచెం సంధిస్తే చాలు ఇన్ని పురాణాలు చెప్పేస్తావు. అయినా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, అసలే నా అన్న సెలెక్షన్. మీ బావగారు అయితే బొద్దుగా నిగినిగిలాడుతూ మంచి కలర్ అంట. మరిది గారి గురించి నేను ఎక్కువ వెళ్ళలేదు. మరి అప్పుడే పదవులు కూడా ఇచ్చేసావా అసలు? సర్లే పద. ఆటో. మీరు పెళ్లి చూపులు? అవునండి. చీరంటే వదినే. వాడు వెనకాల ఉన్నాడు, మీరు వెళ్ళండి, మేము మాట్లాడుకుంటాం. ఓకే. చెంది ఆడిపోతుంది. అమ్మో ఈ పిల్ల రోజుగా ఉంది ఏదో ఒకటి. రండి, నాన్నగారు చెప్పారండి మీరు కంప్యూటర్ చదివారటగా. మంచి చదువు ఏమిటో నాకే సిగ్గేస్తుంది. మీరు అలా సిగ్గుపడకండి ప్లీజ్. మీరు బొద్దుగా ఉంటారని చెప్పారండి నాన్నగారు. ఏదో ఆయన అభిమానం లేండి. అయినా అందరం కలిసే కులాసాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదండి. ఇలా పెళ్ళి కాకుండా విడివిడిగా. ఎంబారస్గా ఉంటుందని చెప్పి నేనే పంపించానండి. ఇంతకీ మీరు ఏం చదువుకున్నారండి? బీసీఏ కంప్లీట్ చేసేసా. అది ఇంకా ఉందా? క్యాండిడేట్ తేడాగా ఉంది. ఇంతకీ మీకు వంట ఏమొచ్చు? అది నాకు వంట. సిగ్గుపడకండి, నాన్నగారు చెప్పారులేండి. మీరు గోంగూర అనితే గిన్నెడు పచ్చడి ఊదేస్తారనగా జనాలు. అసలు నేను అక్కడే పడిపోయాను. ఇంతకీ మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? నా పిచ్చి కాకపోతే గిన్నెడు పచ్చడి అంటే మాటలా. చూడండి ఎలా అడుగుతున్నాను. ఈ గోంగూర గోలేంట్రా, అయినా వీడేంటి ఇలా ఉన్నాడు? అయినా నాకు ఈ పెళ్లి చూపులు కాన్సెప్ట్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? అదేంటండి అలా అంటారు? మీ అమ్మ నాన్న కలిసిలేరా? మా అమ్మ నాన్న కలిసిలేరా? అయినా వాళ్ళు కలిసింది కూడా ఇలాగే కదండి. అవును అనుకోండి. ఎనీవేస్, ఈ వీకెండ్ మీ ప్లాన్స్ ఏంటండి? ఏముంటుందండి, ఇంటి పని వంట పని. ఒకసారి కలుద్దామా? అదేంటండి అలాంటివన్నీ మా ఇంటా వంట లేవు. ఈ వంట గోలేంట్రా బాబోయ్. వినపడిందండి. సారీ అండి. మీ పేరేంటండి? ఏమిటి, నా పేరేంటో కూడా చెప్పి పంపలేదా మీ నాన్నగారు? నా పేరు గుంట పొంగనాల గణపతి శాస్త్రి. నేను కాస్త పుల్లపిండి వేసి గుంట పొంగనాలు వండానంటే ఆకులు కూడా నాకేస్తారంటే నమ్మండి. గుంట పొంగనాల అంటే? ఏమిటి గుంట పొంగనాలు తెలియదా మీకు? మరి సాయంత్రాలు అవి ఏం తింటుంటారు? పిజ్జా. హరిహరా, ఈ పిజ్జాలు కూడా ఏంటండి? ప్రతి పడుద్దా ఈ పిజ్జాలు బర్గర్లు అంటూ. అసలు ఈ గుంట పొంగనాల గణపతి శాస్త్రి గరిట పట్టుకుని తిప్పడం మొదలు పెట్టాక ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఇటు చూస్తుంటేను. అవునా? అసలు నేను ఇప్పటివరకు పేరే వినలేదే. అయిపోయింది, నాశనం అయిపోయింది. దివ్యమైన అవకాశాన్ని గంగబాలు చేసుకున్నావు. ఆహా, నీ గోంగూర మొహాన్ని ఎవరు పట్టించుకోరు ఇక్కడ. నీ బెల్లం పాక మొహాన్ని పట్టించుకుంటారు మరి. అయినా గుంట పొంగనాలు తెలియకుండా రేపు పొద్దున్నే అలాగా. ఇగో అమ్మాయి. అక్క పద పోదాం, నీ సంబంధం మనకొద్దు. అసలు వాడు మాట్లాడిన వాళ్ళు కొలెస్ట్రాల్ తప్ప ఏం లేదు. తిని మాట్లాడిన దాంట్లో బీపీ తప్ప ఏమి రాలేదు నాకు. పద పోదాం.
ఒరే అన్నయ్యా, ఏమైందిరా? గుంట పొంగనాలు తెలియదట, అది గణపతి శాస్త్రి ముందు. నీదేమైంది? నేను నచ్చలేదంట్రా. నాకెందుకు అన్నయ్య? పూర్ణంలో వేసి ఇలా ఉంటావు, నీకేం తక్కువ? సర్లే పదా. అయినా నాన్నకన్నా పిచ్చేమిట్రా? నచ్చలేదు ముర్రో అంటే వెళ్ళి చూడమంటాడు. అదే కదా, నాకు టైం బొక్క, లీవ్ బొక్కను. నీకు టైం బొక్క, నాకు సినిమా బొక్క. సినిమా ఏంట్రా? వాళ్ళని తెరిపేద్దాం కదా అని నువ్వు చోకి టికెట్ బుక్ చేసుకున్నాను. ఊరి అన్నయ్య, మరి నేను? నువ్వు ఇంటికి వెళ్ళిపోను అన్నా, నేను చూసి వచ్చేస్తాను. అన్నయ్య వెళ్ళిపోమన్నానా? ఇంకెంతసేపు ఈ తొక్కలో మీటింగ్, మనకేం పని పాట లేదనుకుంటారా ఏంటి వీళ్ళు? అదే కదా. మేము నువ్వు షో టికెట్ తీసుకుని ఇక్కడ వెయిట్ చేస్తాం అనుకున్నారా? మేము బిజీ ఎక్కడ? మరే ఈ పిసా సంబంధం వద్దు నాన్న అంటే వింటేగా ఆయన పోరు పడలాగా ఒప్పుకున్నాం కానీ మనకేం పట్టిందిరా తమ్ముడు? ఆహా, మేమేదో పెద్ద మీద ఇంట్రెస్ట్తో వచ్చినట్టు. మా నాన్న మీ నాన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని బలవంతం చేసి పంపితే వచ్చాం. అయినా ఇదంతా టైం వేస్ట్ అసలు. ఆయన బాల్య స్నేహం కోసం ఈ టేస్ట్ ఆంధ్ర వ్యవహారం నేను చేసుకోను, తెగించి చెప్పేస్తాను రా. అయ్యో బాధేస్తుందండి. ఆహా, వెటకారంగేం తక్కువ లేదు. అయినా బ్రాడ్బ్యాండ్ గా ఉంటే తప్పేంట్రా అన్నయ్య? నీ బ్రాడ్బ్యాండ్ తో బల్లం పాక పెట్టుకుందులే కానీ అథెంటిక్ తెలుగు స్నాక్స్ అయితే లేనప్పుడు వీళ్ళని పెళ్లి చేసుకుని ఎలా మేనేజ్ చేసేది? హలో, మీరు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు చేసుకోరు ఇక్కడ. వినబడింది, వినపడాలని అనింది. నాన్న నాన్నోయ్ మీ బాల్య స్నేహం బలపడాలంటే బంగాళదుంప చూపిస్తుంటే ఇంటి కూడా సినిమా చూడండి, అంతేగాని చెత్త సంబంధం మాకు వద్దు. వినపడింది కదా నాన్న, ఎంత గట్టి గట్టిగా అరుస్తున్నారో. మనకు అవసరం లేదు నాన్న ఈ సంబంధం అసలు. ఆలోచించడానికి ఏమీ లేదు, వీళ్ళు మన బిరుదుల్ని అనుమానిస్తుంటే ఎరా తమ్ముడు? మరే అదిగో వాడికి కూడా ఇష్టం లేదంట. నాన్న అసలు ఎక్కడ దొరికారు వీళ్ళు? మాకు అస్సలు నచ్చలేదు. చూడండి నాన్న, తనకు కూడా నచ్చలేదంటే మేము వచ్చేస్తున్నాం అంతే, మీరు ఇంకేం మాట్లాడొద్దు. ఏదైతేనేమి మంచిగా జరిగింది. ఈ ముందు నష్టపు గోళ్ళ ఫోన్ మర్చిపోయి చచ్చాను, తీసుకొస్తాను. హలో అక్క, నేను మా ఫ్రెండ్ని కలిసి ఒక 5 minutesలో ఇంటికి వచ్చేస్తాను, వెళ్ళిపో. ఏంటి గుంటా మళ్ళీ వచ్చావు? ఇప్పుడు గుంట మాతమా ఈసారి నన్ను పిలవాలంటే గుంట పొంగనాల గణపతి శాస్త్రి అని పిలువు, అర్థమైందా? అమ్మో, ఆ ఛాన్స్ వదిలే. అయ్యి బాబు భయం వేసేస్తుంది. అసలు అసలు వీటి పెళ్లి భోజనాలు అంటారా? ఒక ఉప్పు లేదు, ఒక ఇంగు లేదు. నేను కానీ గోంగూర పచ్చడి పెట్టానంటే గిన్నె ఖాళీ అయిపోద్ది తెలుసా? అన్ని గోంగూర కబుర్లు, గుంట పొంగనాలు పెట్టడం మాత్రం తెలీదు. ఎవరయ్యా నువ్వు? నువ్వా? మీరా? హాయ్, హాయ్, మీరేంటి ఇక్కడ? ఐమ్ ద న్యూ హెచ్ఆర్. ఇంకా నాకు ఆ ప్రజలు వచ్చినట్టే. సర్లేండి, వెళ్ళొస్తా. అయ్యో ప్లీజ్ సిట్. ఏంటి నా గుంట బంగ్లాల గురించి తెలీదా? మీకేం తెలుసండి? నేను కానీ అవి పెట్టానంటే వాటితో పాటు ఆకులు కూడా మింగేస్తా తెలుసా? ఏమి గుంట పొంగనాల గురించి నాతో చర్చిస్తున్నావా? అసలు ఈ 2 స్టేట్స్లోనూ పేరు పక్కన బిరుదు నా ఒక్కడికే తెలుసా? అయినా గుంట పొంగనాల గణపతి శాస్త్రితోనే ఛాలెంజా నీకు? ఏంటి మీరు గుంట బంగ్లాల గణపతి శాస్త్రి గారా? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీరు భలే చేస్తారండి. కాలినట్టు అడుగులు మాత్రమే కాలేలా ఎలా చేస్తారండి? అవన్నీ ప్రొఫెషనల్ సీక్రెట్స్ చెప్పం. అవును, ఇందాక మీ చిల్లవేమీ తెలియదని చెప్పింది. అదా, దానికి వంట అంటే అస్సలు ఇష్టం లేదండి. కానీ నాకు వంట అంటే ప్రాణం. మీకు బెండకాయ శనగపిండి చేయడం వచ్చా అండి? అది నా చిన్నప్పటి కూర. ఇప్పుడు బెండకాయలు బంగాళదుంపలు బాగా మగ్గపెట్టి చేస్తున్నా, అది కూడా ఫేమస్ అయిపోయింది. బై ద వే, యూ సౌండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ మ్యాన్, అన్లైక్ యువర్ బ్రదర్. ఆయనకైతే అసలు ఎప్పుడు తిండి కోనని వెరీ హారబుల్ మ్యాన్. అంతే అన్నారంటారు కానీ మీ చెల్లెని తప్పు తినిందే? వాట్? మా చెల్లె? తను మా చెల్లి కాదు, మా అక్క. మీరు ఎక్కడో పిజ్జాలో స్టెప్ వేసినట్టున్నారు. వాట్? అలా జరిగిందా? ఏదైతేనే నాకు మీరు బాగా నచ్చేశారండి. ఏమున్నా లేకపోయినా చద్ది పెరుగన్నంలో చింతకాయ పచ్చడి వేసి పెడతా. నన్ను పెళ్లి చేసుకుంటారా? అనుకుంటాం కానీ అదే టేస్ట్ అండి. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. దాంతే ఉందండి, గారన్నాక చిల్లులు మనిషి అన్నాక లోపల ఉండవా? అల్ల పచ్చడి వేసుకు కవర్ చేసేయాలంతే. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? చూసారు కదండి మా గుంట బంగ్లాల గోంగూర లవ్ స్టోరీలు. నచ్చిందా? మీకు గుంట పొంగనాలు చేయడం వచ్చా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎపిసోడ్ నచ్చితే షేర్ చేయండి, చెప్పు. పిజ్జా నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. అండ్ మా ఛానల్ నుంచి అప్డేట్స్ రావాలంటే గంట కొట్టండి.